ఇంకా 6.41 లక్షలు ఇల్లు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆ 6.41 లక్షలు అర్బను, అదేవిధంగా 1,09,000 గ్రామీణ్. ఈ ఇళ్లను కూడా పూర్తి చేయాలని చెప్పేసి క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాము. ఇప్పటివరకు ఏదైతే మెటీరియల్స్ విధానం కానివ్వండి, లేదా 3 ఆప్షన్స్ కానివ్వండి నిర్మాణంలో ఆ విధానాల్లోనే కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. ఇంతకుముందే టూరిజం పాలసీ, అదేవిధంగా వైద్యం, కుటుంబ సంఘం, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ పాలసీలో ఇంతకుముందే మంత్రిమండలి ఆమోదించినా కూడా దాంట్లో కొన్ని పెట్టుబడులు రాబట్టడానికి కోసం కొన్ని అమెండ్మెంట్స్ చేశారు. వాటిని ఈరోజు ఈ టూరిజం పాలసీలో కలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. పర్యాటకంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలబెట్టేలా భారీగా పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా రాష్ట్రంలో కొత్త పర్యాటక విధానం రూపొందించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు తోడు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో పెట్టుబడులను ప్రోత్సహించబోతా ఉన్నాం. పర్యాటకుల్ని ఆకర్షించేలా టెంపుల్, ఎకో, అడ్వెంచర్, వెల్నెస్, అగ్రి టూరిజం కలుపుతూ టూరిజం సర్క్యూట్లని ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ పాలసీ ద్వారా మనం చేస్తా ఉన్నాను. మరి పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వటం ద్వారా కొత్త ఉద్యోగాల కల్పనకు వీలవుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద మరియు హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1956 బోర్డుల నామకరణాన్ని మార్చడంతో పాటు నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యాక్ట్ 2020 అనుగుణంగా బోర్డుని పునర్నిర్మించడానికి చేసిన ప్రతిపాదనల్ని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తున్నాం. ప్రస్తుతం పిలువబడుతున్న ఆంధ్ర బోర్డ్ ఆఫ్ ఆయుర్వేదాన్ని ఇకపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్గా పిలువబడతా ఉంది. అలాగే ఆంధ్ర బోర్డ్ ఫర్ హోమియోపతిని ఇకపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ హోమియోపతిగా పిలువబడతా ఉంది.